ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 15 నవంబరు 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీ స్వభావాన్ని గుణాలను సరిదిద్దుకునేందుకు స్మృతి యాత్రలో ఉండండి. తండ్రి స్మృతియే మిమ్మల్ని సౌభాగ్యవంతులుగా తయారు చేస్తుంది. ఈరోజు మురళిలోని ప్రశ్న, ఎటువంటి సమయంలో స్థితికి పరీక్ష జరుగుతుంది? మంచి స్థితి అని దేనిని అంటారు? సమాధానము, స్థితికి పరీక్ష జబ్బు చేసిన సమయంలో జరుగుతుంది. జబ్బు చేసినప్పుడు కూడా సంతోషంగా ఉంటూ ప్రసన్న వదనంతో అందరికీ తండ్రి స్మృతిని ఇప్పిస్తూ ఉండడమే చాలా మంచి స్థితి. స్వయం మీరే ఏడుస్తూ ఉదాసీనంగా ఉన్నట్లయితే ఇతరులను ఎలా ప్రసన్న చిత్తులుగా చేయగలుగుతారు? అందుచేత బాబా అంటున్నారు, ఏమి జరిగినా సరే ఏడవరాదు. ఓం శాంతి. దౌర్భాగ్యశాలులు, సౌభాగ్యశాలులు అని 2 పదాలను వాడుతూ ఉంటారు కదా. సౌభాగ్యం పోతే దౌర్భాగ్యము అని అంటారు. భర్త మరణించినా దౌర్భాగ్యము అని అంటారు. స్త్రీ ఒంటరిగా అయిపోతుంది. ఇప్పుడు మనము సదా సౌభాగ్యశాలులుగా అవుతున్నామని పిల్లలు తెలుసుకున్నారు. అక్కడ అసలు దుఃఖము అనే మాటే ఉండదు, మృత్యువు అనే పేరే ఉండదు, విధవలు అసలు ఉండనే ఉండరు. విధవ దుఃఖంతో ఏడుస్తూ ఉంటుంది. సాధు సత్పురుషులకు ఎలాంటి దుఃఖము కలగదు అని మాత్రం కాదు. కొంతమంది పిచ్చివారిగా అవుతారు, జబ్బుపడి రోగులుగా కూడా అయిపోతారు. ఇది రోగుల ప్రపంచము. సత్యయుగాన్ని రోగరహిత ప్రపంచము అని అంటారు. మనము శ్రీమతాన్ని అనుసరించి భారతదేశాన్ని మళ్ళీ రోగరహితంగా చేస్తామని పిల్లలు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఈ సమయంలో మనుషుల యొక్క గుణాలు, స్వభావాలు చాలా చెడిపోయి ఉన్నాయి. స్వభావాలను సరిదిద్దే విభాగం కూడా తప్పకుండా ఉంటుంది కదా. పాఠశాలలో కూడా విద్యార్థులకు రిజిస్టర్ ఉంటుంది. దాని ద్వారా వారి యొక్క క్యారెక్టర్ తెలిసిపోతుంది. కనుక బాబా కూడా రిజిస్టర్ పెట్టించారు. ప్రతి ఒక్కరూ తమ రిజిస్టర్ను వ్రాస్తూ ఉండండి. ఏ తప్పులు చేయడం లేదు కదా అని మీ క్యారెక్టర్ను పరిశీలన చేసుకుంటూ ఉండండి. మొట్టమొదటిది తండ్రిని స్మృతి చేయాలి. దీని ద్వారానే మీ స్వభావం కూడా సంస్కరింపబడుతుంది అని బాబా అంటున్నారు. ఆ తండ్రి స్మృతి ద్వారా ఆయువు కూడా వృద్ధి చెందుతుంది. బాబా వినిపించేవి జ్ఞానరత్నాలు. స్మృతిని రత్నము అని అనరు, కానీ స్మృతి ద్వారానే మీ యొక్క క్యారెక్టరు చక్కదిద్దబడుతుంది అని తండ్రి అంటున్నారు. ఈ 84 జన్మల చక్రము మీరు తప్ప ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. ఈ చక్రాన్ని చూపించి విష్ణువు, బ్రహ్మలను గురించి అర్థం చేయించాలి. శంకరుణ్ణి పాత్రధారి అని అనరు. బ్రహ్మకు మరియు విష్ణువుకు గల మధ్య పరస్పర సంబంధం ఏమిటి అనేది పిల్లలైన మీరు తెలుసుకున్నారు. లక్ష్మీ నారాయణల 2 రూపాలను కలిపి విష్ణువు అని అంటారు. వారే మళ్ళీ 84 జన్మలు తీసుకుంటారు. 84 జన్మలలో వారే పూజ్యులుగా మరియు పూజారులుగా అవుతారు. ప్రజాపిత బ్రహ్మ అంటే తప్పకుండా ఇక్కడే కదా ఉండాలి. సాధారణ మానవ శరీరంగా ఉండాలి. చాలా వరకు ఈ విషయంలోనే భ్రమపడుతూ ఉంటారు. పతిత పావనులైన తండ్రి రథమే బ్రహ్మ. దూరదేశ నివాసులు పరాయి దేశానికి వచ్చారు అని కూడా అంటారు. పావన ప్రపంచాన్ని తయారు చేసే పతిత పావనులైన తండ్రి ఇప్పుడు ఈ పతిత ప్రపంచంలోకి వచ్చారు. పతిత ప్రపంచంలో ఒక్కరు కూడా పవిత్రులు ఉండరు. మనము 84 జన్మలు ఎలా తీసుకుంటామో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఎవరో కొంతమంది తీసుకునేవారు ఉంటారు. మొట్టమొదట ఎవరు వస్తారో వారికి మాత్రమే 84 జన్మలు ఉంటాయి. సత్యయుగంలోకి దేవీ దేవతలు మాత్రమే వస్తారు.
84 జన్మలు ఎవరు తీసుకుంటారో మనుషుల యొక్క ఆలోచనకు అసలు అందనే అందదు. ఇది అర్థం చేసుకునే విషయము. పునర్జన్మలు ఉన్నాయని అందరూ అంగీకరిస్తారు. 84 పునర్జన్మలు అయ్యాయని చాలా యుక్తిగా అర్థం చేయించాలి. అందరూ 84 జన్మలు తీసుకోరు కదా. అందరూ ఒకేసారి రారు, ఒకేసారి శరీరాన్ని వదిలి వెళ్ళిపోరు. నీకు నీ జన్మల గురించి తెలియదు అని గీతలో భగవాను వాచ కూడా ఉంది. భగవంతుడు ఇప్పుడు కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఆత్మలైన మీరు 84 జన్మలు తీసుకుంటారు. తండ్రి కూర్చుని మీకు 84 జన్మల కథను వినిపిస్తారు. ఇది కూడా ఒక చదువు వంటిదే కదా. 84 జన్మల చక్రాన్ని అర్థం చేసుకోవడం చాలా సులభము. అదే ఇతర ధర్మాల వారు అయితే ఈ విషయాన్ని అంత త్వరగా అర్థం చేసుకోలేరు. మీలో కూడా అందరూ 84 జన్మలు తీసుకోరు. అందరికీ 84 జన్మలు ఉంటే అందరూ ఒకేసారి రావాలి. కానీ అలా జరగదు కదా. జ్ఞాన యోగాలే సంపూర్ణ ఆధారము. వీటిలో కూడా మొట్టమొదటిది స్మృతి. కష్టమైన సబ్జెక్టుకు మార్కులు ఎక్కువ లభిస్తాయి. వాటి ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఉత్తమ, మధ్యమ, కనిష్ట సబ్జెక్టులు ఉంటాయి కదా. వాటిలో ముఖ్యమైనవి 2. నన్ను స్మృతి చేస్తే సంపూర్ణ నిర్వికారులుగా అయి విజయమాల్లో కూర్చోబడతారు అని తండ్రి చెప్తున్నారు. ఇది పరుగు పందెము. నేను ఎంతవరకు ధారణ చేశాను, ఎంత స్మృతి చేస్తున్నాను, నా స్వభావం ఎలా ఉంది అని స్వయాన్ని పరిశీలన చేసుకోవాలి. నాలోనే ఏడ్చే అలవాటు ఉంటే మరి ఇతరులను ఎలా ప్రసన్న వదనులుగా నేను తయారు చేయగలుగుతాను? ఎవరు ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారు. తండ్రి చెప్తున్నారు, ఏమి జరిగినా ఏడ్చే అవసరం లేదు. జబ్బులో కూడా సంతోషంగా స్వయాన్ని ఆత్మ అని భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇలా మీరు అందరికీ చెప్పవచ్చు కదా. జబ్బు చేసినప్పుడే మీ స్థితి పరీక్షింపబడుతుంది. కష్ట సమయంలో కొద్దిగా లోపల కుమిలిపోవచ్చు, అంటే దుఃఖం రావచ్చు. కానీ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యాలి అనేది తండ్రి మనకు ఈ సందేశాన్ని ఇచ్చారు. మీరు కూడా ఇతరులకు ఈ సందేశాన్ని ఇవ్వాలి. సందేశకులు ఒక్క శివబాబా మాత్రమే. ఇతరులెవ్వరూ సందేశకులు కారు. మిగిలిన వారంతా భక్తి మార్గంలోని విషయాలు వినిపించేవాళ్లే. ఈ ప్రపంచంలోని వస్తువులన్నీ వినాశనం అయ్యేవే. ఇప్పుడు నేను మిమ్మల్ని నాశనం లేని చోటుకు తీసుకుని వెళ్తాను అని బాబా అంటున్నారు. ఎందుకంటే అచ్చట వస్తువులేమీ కూడా పగలవు, విరగవు కూడా. ఇక్కడ సైన్స్ ద్వారా అనేక వస్తువులు ఎలా తయారవుతాయో అక్కడ కూడా సైన్స్ తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మీరు చాలా సుఖంగా ఉండాలి కదా అంటున్నారు బాబా. పిల్లలైన మీకు ఇంతకుముందు ఏమీ తెలిసేది కాదు. భక్తి మార్గం ఎప్పుడు ప్రారంభమైందో, మీరు ఎంత దుఃఖాన్ని అనుభవించారో మొదలైన విషయాలన్నీ కూడా పిల్లల బుద్ధిలో ఉన్నాయి. దేవతలను సర్వగుణ సంపన్నులు అని అంటారు. మరి ఆ కళలన్నీ ఎలా తగ్గిపోయాయి? ఇప్పుడు ఒక్క కళ కూడా లేదు. చంద్రునిలో కూడా చూడండి, కళలు నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటాయి కదా. ఈ ప్రపంచం కూడా మొదట కొత్తదిగా ఉన్నప్పుడు అక్కడ వస్తువులన్నీ కూడా చాలా సత్తువ ప్రధానంగా ఫస్ట్ క్లాస్గా ఉండేవి. తర్వాత ప్రపంచం పాతదయ్యే కొలది కళలు తగ్గిపోతూ వస్తాయి. ఈ లక్ష్మీనారాయణలు సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు కదా. ఇప్పుడు మీకు తండ్రి సత్యమైన సత్యనారాయణ కథను వినిపిస్తున్నారు. ఇది రాత్రి, దీని తర్వాత మళ్ళీ పగలు వస్తుంది. మీరు సంపూర్ణులుగా అవుతారు. కనుక మీ కొరకు ఈ సృష్టి కూడా అటువంటిదే కావాలి కదా. అక్కడ పంచతత్వాలు కూడా సత్వ ప్రధానంగా 16 కళ సంపూర్ణంగా అవుతాయి.
అందువలన అక్కడ మీ శరీరాలు కూడా సహజంగానే సుందరంగా ఉంటాయి. ఈ ప్రపంచమంతా 16 కళ సంపూర్ణమైపోతుంది. కానీ ఇప్పుడైతే ఒక్క కళ కూడా లేదు అని బాబా అంటున్నారు. గొప్ప గొప్పవారు, మహాత్ములు మొదలైన వారికి ఈ తండ్రి తెలిపే జ్ఞానాన్ని తెలుసుకునే భాగ్యం లేదు. వారు వారి అహంకారంలోనే ఉంటారు. చాలా వరకు ఈ జ్ఞానము లభించే అదృష్టము పేదవారికే ఉంటుంది. ఇంత ఉన్నతమైన తండ్రి ఎవరు? మహారాజులు లేక పవిత్రమైన ఋషులు మొదలైన వారి శరీరంలో రావాలి అని కొంతమంది అంటారు. పవిత్రంగా ఉండే సన్యాసులు లేక పవిత్రమైన కన్యల శరీరంలో రావచ్చు కదా అని ఇలా కూడా అంటారు. ఎవరైతే ఒక్కరోజు కూడా తక్కువ కాకుండా పూర్తి 84 జన్మలు తీసుకుంటారో కేవలం నేను వారి శరీరంలో మాత్రమే వస్తాను అని తండ్రి అంటున్నారు. కృష్ణుడు జన్మించినప్పుడు 16 కళ సంపూర్ణంగా ఉంటాడు. తర్వాత సతు, రజు, తమోలోకి వస్తాడు. ప్రతి వస్తువు కూడా మొదట సతు ప్రధానంగానే ఉంటుంది. తర్వాత సతు, రజు, తమో స్థితుల్లోకి మారిపోతుంది. సత్యయుగంలో కూడా ఇలాగే ఉంటుంది. చిన్న బాలుడు సతు ప్రధానంగా ఉంటాడు. పెద్దవాడైన తర్వాత ఈ శరీరాన్ని వదిలి సతు ప్రధాన బాలునిగా అవుతాను అని చెప్తాడు. పిల్లలైన మీకింత నశ లేదు, అపారమైన సంతోషం కూడా కలగడం లేదు అంటున్నారు బాబా. ఎవరైతే బాగా కృషి చేస్తారో వారికి ఖుషి యొక్క పాదరస మట్టము పెరుగుతూ ఉంటుంది. వారి ముఖం కూడా ప్రసన్నంగా ఉంటుంది. పోను పోను మీకు కూడా సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. ఇంటికి సమీపించే కొలది ఆ ఇల్లు, వాకిలి, కుటుంబము మొదలైనవన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా. ఇది కూడా అంతే. పురుషార్థం చేస్తూ చేస్తూ మీ ప్రాలబ్ధం సమీపించే కొలది మీకు చాలా సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. సంతోషంగా ఉంటారు. పాస్ అవ్వని వారు సిగ్గుతో తల వంచుకుంటారు. మీరు కూడా చాలా పశ్చాత్తాపడవలసి వస్తుంది అని బాబా తెలియజేస్తున్నారు. భవిష్యత్తులో ఏ పదవి లభిస్తుందో మీరు సాక్షాత్కారంలో చూస్తారు. పలానా పలానా వికర్మలు మొదలైనవి చేశారు అని బాబా చాలా స్పష్టంగా చూపిస్తారు. పూర్తిగా చదువుకోక ద్రోహిగా అయ్యావు కనుక ఈ శిక్ష అనుభవించాలి అని సాక్షాత్కారంలో చూపించడం జరుగుతుంది. సాక్షాత్కారం చేయించకుండా ఎలా శిక్షిస్తారు? కోర్టులో కూడా నీవు ఈ పాడు పనులు చేశావు కనుక ఈ శిక్ష అనుభవించమని చెప్తారు కదా. కర్మాతీత స్థితి వచ్చేంత వరకు ఏదో కొంత పాపం గుర్తుగా మిగిలి ఉంటుంది. ఆత్మ సంపూర్ణంగా అయిపోతే ఈ పాత శరీరాన్ని వదలవలసి ఉంటుంది. ఇక్కడ ఉండలేదు. ఈ స్థితిని మీరందరూ ధారణ చెయ్యాలి కదా అని బాబా అంటున్నారు. ఇప్పుడు మీరు వాపస్ వెళ్ళి మళ్ళీ నూతన ప్రపంచంలో వచ్చేందుకు సిద్ధమవుతారు. త్వరగా వెళ్ళి మళ్ళీ త్వరగా వచ్చేందుకే మీరు పురుషార్థం చేస్తున్నారు. ఆటలో పిల్లలను లక్ష్యం వరకు వెళ్ళి వెనుకకు రావాలి అని పరిగెత్తిస్తారు కదా. మీరు కూడా ఇక్కడ త్వరగా వెళ్ళాలి. మళ్ళీ నూతన ప్రపంచంలోకి మొదటి నెంబరులోకి రావాలి. ఇది మీ పరుగు పందెము. స్కూల్లో కూడా పిల్లలను పరిగెత్తిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు వికారి గృహస్థు ధర్మము తరువాత నిర్వికారి ప్రపంచం తయారవుతుంది. ఈ విషయాలను మీరు స్మృతి చేస్తూ ఉన్నా చాలా సంతోషంగా ఉంటారు. మనమే రాజ్యం తీసుకుంటాము, మళ్ళీ మనమే రాజ్యాన్ని పోగొట్టుకుంటాము. హీరో హీరోయిన్ అని అంటారు కదా. వజ్ర సమానమైన జన్మ తీసుకుని మళ్ళీ గవ్వ సమానమైన జన్మలోకి వచ్చేస్తారు. మీరు గవ్వల వెనుక పరిగెత్తి మీ సమయాన్ని వృధా చేసుకోకండి అని తండ్రి అంటున్నారు. నేను కూడా సమయాన్ని వృధా చేశాను అని బ్రహ్మబాబా కూడా చెప్తున్నారు. ఇప్పుడు నా వాడివై ఈ ఆత్మిక వ్యాపారం చేయమని నాకు కూడా శివబాబా చెప్పారు.
నేను వెంటనే అన్నీ వదిలేశాను. ధనాన్ని ఎవ్వరూ పడేయరు. ధనం పనికి వస్తుంది. ధనము లేకపోతే ఇల్లు మొదలైనవి లభించవు కదా. పోను పోను గొప్ప గొప్ప ధనవంతులు వస్తారు, మీకు సహాయం చేస్తూ ఉంటారు. ఒకరోజు మీరు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో పెద్ద పెద్ద కాలేజీలకు, యూనివర్సిటీలకు వెళ్ళి ఉపన్యసించవలసి ఉంటుంది. ఆది నుండి అంతిమం వరకు చరిత్ర పునరావృతం అవుతుంది. బంగారు యుగము నుండి ఇనుప యుగం వరకు ఈ సృష్టి చరిత్ర భూగోళాలను మనం చాలా స్పష్టంగా తెలియచేయగలుగుతాము. గుణాలు, స్వభావాలపైన మీరు చాలా బాగా మాట్లాడగలుగుతారు. ఈ లక్ష్మీనారాయణలను మహిమ చెయ్యండి. భారతదేశం చాలా పవిత్రంగా ఉండేది, దైవీ గుణాలు కూడా ఉండేవి. ఇప్పుడు వికారి స్వభావం కలవారు ఉన్నారు. చక్రం మళ్ళీ రిపీట్ అవుతుంది కదా. మనము ప్రపంచ చరిత్ర భూగోళాలను వినిపించగలము. ఉపన్యసించేందుకు బాగా తెలిసిన వారే వెళ్ళాలి. దివ్య జ్ఞాన సమాజం మొదలైన వాటిలో కూడా ఉపన్యసించండి. కృష్ణుడు సత్యయుగంలో మొట్టమొదటి రాకుమారుడు. మొదట శ్రీకృష్ణునిగా ఉండి తరువాత నారాయణుడుగా అవుతాడు. అంటే పేరు మారిపోతుంది. మేము మీకు శ్రీకృష్ణుని 84 జన్మల జీవిత కథను వినిపిస్తాము. ఇది ఇతరులెవ్వరికీ తెలియదు అని వారికి చెప్పండి. ఇది చాలా పెద్ద టాపిక్. బాగా తెలివి కలవారే ఉపన్యసించాలి అని బాబా అంటున్నారు. విశ్వానికి యజమానులుగా ఉండేవారమని ఇప్పుడు మీ మనసుకు తెలుస్తూ ఉంది. కనుక మీరు ఎంత సంతోషంగా ఉండాలి. కూర్చుని దీనిని లోపల జపించండి. తర్వాత మీరు ఈ ప్రపంచంలో ఏది ఇష్టపడరు. పరంపిత పరమాత్మ ద్వారా విశ్వానికి అధికారులుగా అయ్యేందుకే మీరు ఇక్కడికి వస్తారు. ఈ ప్రపంచాన్ని విశ్వము అని అంటారు. బ్రహ్మ లోకాన్ని కానీ సూక్ష్మ వతనాన్ని కానీ విశ్వము అని అనరు. నేను విశ్వానికి యజమానిగా అవ్వను, పిల్లలైన మిమ్మల్ని విశ్వానికి యజమానిగా తయారు చేస్తాను అని తండ్రి అంటున్నారు. మరలా మీరు మాయకు దాసోహం అయిపోతారు. ఇక్కడ యోగానికి కూర్చోబెట్టినప్పుడు కూడా ఆత్మాభిమానులుగా అయ్యి తండ్రిని స్మృతి చెయ్యమని ఇలా స్మృతిని కలిగిస్తూ ఉండాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ చెప్పండి. మీ యోగ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది కదా. చాలామంది బుద్ధి అటు ఇటు వెలుపలికి పోతూ ఉంటుంది. కనుక 5-10 నిమిషాలకు ఒకసారి స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చున్నారా అని జ్ఞాపకం చేస్తూ ఉండండి. తండ్రిని స్మృతి చేస్తున్నారా, ఇలా గమనమిప్పిస్తూ ఉండండి. అప్పుడు మీకు కూడా గమనం ఉంటుంది. బాబా ఈ యుక్తులన్నీ కూడా తెలియచేస్తూనే ఉంటారు. పదే పదే స్వయాన్ని ఆత్మగా భావించి శివబాబా స్మృతిలో కూర్చున్నారా అని సావధానపరుస్తూ ఉండండి. అలా చేస్తే ఎవరి బుద్ధియోగం భ్రమిస్తూ ఉంటుందో వారి బుద్ధి భ్రమించకుండా నిలిచిపోతుంది. పదే పదే ఈ స్మృతిని ఇప్పిస్తూ ఉండాలి. బాబా స్మృతి ద్వారానే మీరు ఆ తీరానికి వెళ్ళిపోతారు. ఓ నావికుడా, నా నావను తీరానికి చేర్చండి అని పాట కూడా పాడుతూ ఉంటారు. కానీ దీని అర్థం ఎవ్వరికీ తెలియదు. ముక్తిధామానికి వెళ్ళేందుకు అర్ధకల్పం భక్తి చేశారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు ముక్తిధామానికి వెళ్ళిపోతారు. మీ పాపాలు నశింప చేసుకునేందుకే కదా మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు. కావున ఇక మీదట కొత్తగా పాపాలేమీ చేయకండి, లేకుంటే పాపము మిగిలిపోతుంది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడమే నెంబర్ 1 పురుషార్థము. ఇలా సావధానపరుస్తూ ఉంటే మీకు కూడా చాలా గమనం ఉంటుంది కదా. స్వయాన్ని కూడా అప్రమత్తం చేసుకోవాలి. స్వయం మీరు స్మృతిలో కూర్చున్నప్పుడే కదా ఇతరులను కూడా స్మృతిలో కూర్చోబెట్టగలుగుతారు. మనము ఆత్మలము. ఇప్పుడు మన ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి రాజ్యపాలన చేస్తాము.
స్వయాన్ని శరీరంగా భావించడం కూడా చాలా పెద్ద జబ్బు. ఈ కారణంగానే అందరూ రసాతలానికి వెళ్ళిపోయారు. వారికి మళ్ళీ ముక్తి కలిగించాలి అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు ధారణ పాయింట్స్. మీ సమయాన్ని ఆత్మిక వ్యాపారంలో సఫలం చేసుకోండి. వజ్రతుల్య జీవితాన్ని తయారు చేసుకోవాలి. స్వయాన్ని సావధానపరుచుకుంటూ ఉండాలి. శరీరమని భావించే పెద్ద జబ్బు నుండి రక్షించుకునే పురుషార్థం చేస్తూ ఉండాలి. సెకండ్ పాయింట్, ఎప్పుడూ మాయకు దాసులుగా అవ్వరాదు. నేను ఆత్మను, నేను ఆత్మను అని లోపల జపం చేస్తూ ఉండాలి. మేము బికారుల నుండి రాకుమారులుగా అవుతున్నామనే సంతోషంలో సదా ఉండాలి. ఈరోజు వరదానము, అనుభవాలు అనే రహస్య ప్రయోగశాలలో ఉండి కొత్త రీసెర్చ్ చేసే అంతర్ముఖి భవ. ఎప్పుడైతే మొట్టమొదట సర్వ అనుభవాలు ప్రత్యక్షమవుతాయో అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. అందుకు అంతర్ముఖులుగా అయి స్మృతి యాత్రలో మరియు ప్రతి ప్రాప్తి యొక్క గుహ్యతలోకి వెళ్ళి రీసెర్చ్ చేయండి. సంకల్పాన్ని ధారణ చేయండి. తర్వాత దాని పరిణామాన్ని లేక ఏ సంకల్పం చేశానో అది సిద్ధి అయిందా లేదా అనేది గమనించండి. ఇలా అనుభవాల గుహ్యత యొక్క ప్రయోగశాలలో ఉండండి. వీరంతా ఏదో విశేషమైన లగ్నంలో మగ్నమై ఈ ప్రపంచం నుండి చాలా అతీతంగా ఉన్నారు అని మిమ్మల్ని చూసిన వారికి కూడా అనుభవం అవ్వాలి. కర్మలు చేస్తూ యోగం యొక్క శక్తిశాలి స్థితిలో ఉండే అభ్యాసాన్ని పెంచుతూ ఉండండి. ఎలాగైతే వాచాలోకి వచ్చే అభ్యాసం ఉందో అలా ఆత్మీయతలో ఉండే అభ్యాసం కూడా చెయ్యండి. స్లోగన్, సంతుష్టత యొక్క సీటుపై కూర్చుని పరిస్థితుల ఆటను చూసేవారే సంతుష్టమణులు. ఈరోజు అవ్యక్త సూచన, హఠయోగులు తమ శ్వాసను ఎంత సమయం కావాలంటే అంత సమయం ఆపగలుగుతారు. అలా సహజయోగులు, స్వతహా యోగులు, సదాయోగులు, కర్మయోగులు, శ్రేష్ఠ యోగులైన మీరు మీ సంకల్పాన్ని, శ్వాసను ప్రాణేశ్వరుడైన తండ్రి యొక్క జ్ఞానము ఆధారంపై ఏ సంకల్పము, ఎలాంటి సంకల్పం ఎంత సమయం చేయాలనుకుంటారో అంత సమయము అదే సంకల్పంలో స్థితమైపోండి. ఇప్పుడిప్పుడే శుద్ధ సంకల్పాలలో రమణము చెయ్యండి. ఇప్పటికిప్పుడే ఒకే లగ్నంలో అనగా ఒకే తండ్రితో మిలనం చేసే అశరీరిగా అయ్యి ఒకే ఒక్క శుద్ధ సంకల్పంలో స్థితమైపోండి. అచ్చా, ఓం శాంతి.